ఆ రోజు మాట ఇచ్చేది వాస్తవం, ఈ రోజు ఇచ్చేది మాట వాస్తవం. ఈరోజు శిల్పా మోహన్ రెడ్డి గారు నంద్యాల నియోజకవర్గానికి మొన్న బై ఎలక్షన్లకు కానీ ఇచ్చినారు. మాకు గవర్నమెంట్ ఏ విధంగా చేసిందని తెలుసు. గవర్నమెంట్ దాదాపు 150-200 కోట్లు ఖర్చు పెట్టి శిల్పా మోహన్ రెడ్డి గారి ఓడిపోవడం మనం చూసినాం. అయితే శిల్పా మోహన్ రెడ్డి కానీ మంచి నాయకుడు, భవిష్యత్తులో కానీ శిల్పా మోహన్ రెడ్డి కానీ నాకు కానీ మేము ఒకటే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పరిస్థితుల్లో ఈశ్వరికి వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా 100-150 సీట్లు 100% గెలుస్తుంది. మనం ఒకటే అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి నంద్యాల కాంగ్రెస్ నాకు ఇవ్వండి, ఖచ్చితంగా తప్పకుండా గెలుస్తాననేది నాకు ధీమా ఉంది. అదేవిధంగా శిల్పా మోహన్ రెడ్డి కుటుంబానికి కానీ ఎంపీ ఇవ్వాలనేది కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒకరికి ఎంపీ, ఒకరు ఎమ్మెల్యే కావాలనేది నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా వాళ్ళ తమ్ముడు చక్రపాణి శ్రీశైలం ఉంది, ఆల్రెడీ ఎలాంటి ఇబ్బంది లేదు, గెలుస్తాము. అందరం మేము ఎక్కడ మాకు సమస్య లేదు. కాబట్టి నేను రేపు నాకు భవిష్యత్తులో నాకు రాకపోయినా శిల్పా మోహన్ రెడ్డికి వచ్చినా తప్పకుండా చేస్తాను. నాకు వచ్చినా కానీ వాళ్ళు అదే విధంగా ఉన్నారు. మేమందరం ఒక అన్నదమ్ముల మాదిరి కలిసి మెలిసిపోతున్నాం. కాబట్టి మేము ఎటువంటి పరిస్థితుల్లో నాకు టికెట్ వస్తుందని నేను ముందుకు పోవాలనేది కోరుకుంటున్నా. ఎందుకంటే అందరికీ సమన్వయం చేసినట్టు జగన్ దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా న్యాయం చేస్తాడని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా నేను వైఎస్ఆర్ పార్టీ టికెట్ ఆశిస్తా అనేది వాస్తవము. వచ్చి తప్పకుండా గెలుస్తా అనేది జగన్ మాట ఇస్తున్నా. ఎందుకంటే తప్పకుండా మనం వైఎస్ఆర్ పార్టీ జెండా నంద్యాల ఎగిరేయాలనేది నా తపన ఎప్పుడైనా కానీ. ఎలక్షన్లలో ఎందుకు ఎగిరేయలేకపోయినా అంటే వాళ్ళు దాదాపు 150-200 కోట్లు వాళ్ళ మినిస్టర్లు, వాళ్ళు సీఎం అందరూ వచ్చి దిగడం వల్ల ఓడిపోయినాం తప్ప, లేకపోతే శిల్పా మోహన్ రెడ్డి మేము ఖచ్చితంగా గెలిచాలని మేమందరం తపన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కృషి చేసినారు. ఎవరు వాళ్ళు వీళ్ళనకుండా అభిమానులందరూ చేసినారు. కేవలం వాళ్ళు ఏంటంటే దాదాపు 150-200 కోట్లు ఖర్చు పెట్టడం వల్ల మేము ఓటమి జరిగినది. కానీ రేపు శిల్పా మోహన్ ఇచ్చినా నాకు ఇచ్చినా నంద్యాల మాత్రం వైఎస్ఆర్ పార్టీ జెండా ఖచ్చితంగా ఎగరేస్తాం. తాజా సమాచారం కోసం దర్బా టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని ఇక్కడ ఉన్న ఎర్ర బటన్ ప్రెస్ చేయండి.